హాయ్ గైస్, వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు చానీ ఎస్కే ఇన్ఫోటెక్. సో ఈరోజు నేను ఎస్ఏపి ఎఫ్ఐసిఓ లేదా S4 హనా ఫైనాన్స్లో ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవ్వాలి అంటే సో ఎటువంటి ఏరియాస్లో మీరు ప్రిపేర్ అవ్వాలి అండ్ ఏ ఏరియాస్లో ప్రిపేర్ అయితే సో డెఫినెట్గా జాబ్ కొట్టగలరు అనే దాని గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈరోజు టాపిక్లో నేను ఒక ఇంపార్టెంట్ ఏరియాస్ అంటే ఈ ఏరియాస్లో ప్రిపేర్ అయితే సో డెఫినెట్గా సో నా మార్కెట్లో ఉన్న ట్రెండింగ్ ప్రకారం ఎటువంటి క్వశ్చన్స్ మనకి ఇంటర్వ్యూలో అడుగుతున్నారు అనేది మీకు చెప్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవ్వాలి అంటే సో పక్కా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్లానింగ్ లేకుండా కూడా మనం ఎప్పుడు కూడా సెలెక్షన్ కాలేము. సో ప్లానింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే సో రేపొద్దున మనం అడగబోయే క్వశ్చన్స్ ఏంటి అనేది మనం ముందుగానే సో ప్రీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే బేసిక్గా సో ఎటువంటి ఏరియాస్లో మనం ప్రిపేర్ అవ్వాలి అండ్ మన రెజ్యూమే ఎలా ఉండాలి అనే దాని మీద మనం ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు పెట్టే క్లయింట్ డీటెయిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన విషయాల మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ మీద సో S4 హనా మీద నవ్వే డేస్ ఎక్కువ అడుగుతున్నారు. అలాగే సో ఎఫ్ఐసిఓకి సంబంధించి సపోర్ట్ ప్రాజెక్టులు రోల్అవుట్ ప్రాజెక్ట్స్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ప్రాజెక్ట్ ఓరియంటెడ్ చూసినట్లయితే. అండ్ నౌ సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ మీరు ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ఏ టాపిక్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి అనేది మనం చూద్దాం. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ రోజు నుంచి ఒక కాల్ వచ్చింది నాకు, సార్ మరి రియల్ టైమ్ సినారియోస్ ఎక్కువ అడుగుతున్నారు ఇంటర్వ్యూలో అని చెప్పి నన్ను ఒక పర్సన్ నాకు కాల్ చేశాడు. అండ్ దానికి సంబంధించి ఈ వీడియో నేను తయారు చేస్తే చాలామంది హెల్ప్ అవుతుంది అనేది నేను చెప్తున్నాను. సో ఫస్ట్ చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో లేదా S4 హనా ఫైనాన్స్లో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా. సో దాంట్లో మీరు చూసినట్లయితే ఒక 15 నుంచి ఒక 20 రియల్ టైమ్ సినారియోస్ ఉంటాయి. అవి మా స్టూడెంట్స్కి ఆల్రెడీ షేర్ చేస్తున్నాం. అండ్ ఆ రియల్ టైమ్ సినారియోస్ ఒక 20 సినారియోస్ మీరు సో ఎప్పుడు అడిగినా సరే ఆన్సర్ చేయగలిగితే సో ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవుతారు. సో దానికి సంబంధించి మేము ఆల్రెడీ మా స్టూడెంట్స్కి సో ఎలాంటి సినారియోస్ ప్రిపేర్ అయితే వస్తుంది అండ్ ఎలాంటి ఏరియాస్లో ఎర్రర్స్ ప్రిపేర్ అయితే వస్తుందని చెప్పుకున్నాం. అండ్ సో ఇంటర్వ్యూలో మ్యాక్సిమం సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ మీద అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ దాంట్లో రియల్ టైమ్ సినారియోస్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు చూసినట్లయితే FI to MM ఇంటిగ్రేషన్ ఎండ్ టు ఎండ్ నేర్చుకోండి. FI to MM ఇంటిగ్రేషన్ ఎండ్ టు ఎండ్ నేర్చుకోండి. అంటే ఓన్లీ అకౌంట్ డిటర్మినేషన్ పార్టే కాకుండా అకౌంట్ డిటర్మినేషన్లో మూమెంట్ టైప్స్ మీద ఏమేమి జర్నల్ ఎంట్రీస్ హిట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ ఇష్యూ టు ప్రొడక్షన్ ఆర్డర్ ఎంట్రీ ఏంటి, మూమెంట్ టైప్ ఏంటి. అలాగే గూడ్స్ కన్జంప్షన్ ఎంట్రీ ఏంటి, మూమెంట్ టైప్ ఏంటి. స్టాక్ ట్రాన్సిట్లో ఉంది ఎంట్రీ ఏంటి, మూమెంట్ టైప్ ఏంటి. సో అట్లీస్ట్ ఒక 10 మూమెంట్ టైప్స్ అయినా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అకౌంట్ డిటర్మినేషన్ ఎలా చేస్తారు, ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని అకౌంట్ డిటర్మినేషన్ చేస్తారు, FI to MM ఇంటిగ్రేషన్ ఎట్లా జరుగుతుంది. అండ్ ఈ ఫ్లో సో దానికి సంబంధించి కాన్ఫిగరేషన్ సెటప్, FI రోల్ ఏంటి, MM రోల్ ఏంటి, అండ్ మిమ్మల్ని ఏ టైంలో మిమ్మల్ని సో పిలిచే ఛాన్సెస్ ఉంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ రియల్గా మీరు ఏం పని చేశారు అని డెప్త్గా అడుగుతూ ఉంటారు. అలాగే FI to SD ఇంటిగ్రేషన్ దానికి సంబంధించి డెప్త్గా ఎండ్ టు ఎండ్ నేర్చుకోండి. అంటే ఫ్లో SD కాన్ఫిగరేషన్తో సహా ఎండ్ టు ఎండ్ నేర్చుకోండి. అలాగే DME సంబంధించి ట్రీ ఫార్మెట్ స్ట్రక్చర్ అండ్ సిపా అయితే సిపా లేకపోతే అదర్ ఫార్మాట్స్ ఉంటే అదర్ ఫార్మాట్స్ సంబంధించి ఆ స్ట్రక్చర్లో ఏముంటుంది అండ్ దానికి సంబంధించి ఏ ఫీల్డ్స్ మీరు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా దాంట్లో బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి అండ్ రియల్ టైం రిక్వైర్మెంట్ ఏంటి. అండ్ చాలామందికి తెలియక సో 5,000కి 10,000కి SAP నేర్చుకొని అదే లైఫ్ అనుకొని అదే మొత్తము డెప్త్నెస్ అనుకొని ఫీల్ అవుతున్నారు. అది తప్పు. అండ్ SAP అనేది ఒక రియల్ టైం కన్సల్టెంట్, రియల్ టైంలో వర్క్ చేసిన పర్సన్ దగ్గర నేర్చుకోవాల్సిన కోర్స్ అనమాట. అంతేగాని సో మార్కెట్లో 5,000కి 10,000 ఇచ్చే ఫేక్ ట్రైనర్స్ అండ్ తెలుగులో చెప్పే ఫేక్ ట్రైనర్స్ దగ్గర నేర్చుకోవడం మూలంగా బేసిక్ నాలెడ్జ్ తప్పిస్తే SAP మీద మీరు రియల్ టైంలో సస్టైన్ అయ్యగలిగే అండ్ కెపాసిటీ అనేది సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు మీకు చెప్పే ట్రైనర్స్ ఎవరు కూడా రియల్ టైం కాదు కాబట్టి. అండ్ అలాగే మార్కెట్లో చాలామంది రియల్ టైం ట్రైనర్స్ కూడా ఉన్నారు. అండ్ మనకి యూట్యూబ్లో ఉన్నారు, అలాగే బయట అమీర్పేటలో ఉన్నారు, SR నగర్లో ఉన్నారు, అండ్ అదర్ కూకట్పల్లిలో ఉన్నారు. రియల్ టైం ట్రైనర్స్ దగ్గర చాలా మంచి కంటెంట్ అనేది ఉంది, వాళ్ళ దగ్గర నేర్చుకోండి అండ్ మీకు హెల్ప్ అవుతుంది కూడా. అలాగే ఇంకా మీరు చూసినట్లయితే సో ఒకటి FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్, అలాగే P2P ప్రాసెస్, OTC ప్రాసెస్. అలాగే దానికి సంబంధించి ప్రాసెస్ అంటే జస్ట్ లైక్ పర్చేజ్ రిక్వెషన్ క్రియేట్ చేశారు, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలి, గూడ్స్ ఇచ్చేట్ అని కాదు. అండ్ పర్చేస్ చేసినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్, ఆ మెటీరియల్ టైప్స్ ఏంటి,
అండ్ ఆ మెటీరియల్కి స్టాండర్డ్ నామిక్లేచర్స్ ఏమున్నాయి. సో జనరల్గా మెటీరియల్ అనేది సో ఏ మాడ్యూల్స్తో ఇంటిగ్రేట్ అయి ఉంది, మెటీరియల్ వ్యూస్ ఏంటి, వీటి గురించి కూడా నాలెడ్జ్ అనేది ఉండాలి. అట్లాగే మీరు చూసినట్లయితే మనకి సో FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్, P2P ప్రాసెస్, OTC ప్రాసెస్, అలాగే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, రియల్ టైమ్ సినారియోస్, అలాగే మీరు చూసినట్లయితే డన్నింగ్, సో అలాగే దీనికి సంబంధించి మనకి సో DME కాన్సెప్ట్ ఎండ్ టు ఎండ్ నేర్చుకోవాల్సిన ఫ్లో ఉంటుంది. అలాగే ఐడాక్స్ ఎండ్ టు ఎండ్, ఈ మూడిట్ల మీద ఎక్కువ కసరత్ చేయాలి. DME, ఐడాక్, రైసిఫ్. రైసిఫ్ అంటే వాట్ ఈస్ రైసిఫ్ అని, DME అంటే వాట్ ఈస్ DME అని థియరిటికల్గా నేర్చుకోవడం మూలంగా ఎటువంటి ఉపయోగం ఉండదు. అండ్ డెప్త్నెస్ ఇంపార్టెంట్. అండ్ డెప్త్గా లోపలికి వెళ్ళి ఐడాక్ సంబంధించి కానీ ఎలా క్రియేట్ చేస్తారు, పార్ట్నర్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేస్తారు, ఒక ఐడాక్ని డిలీట్ చేయాలంటే ఏం చేయాలి, ఒక ఐడాక్ని స్టేటస్ మార్చాలంటే ఏం చేయాలి, అండ్ ఐడాక్ టెస్టింగ్ ఎలా చేస్తారు, ట్రబుల్ షూట్ ఎలా చేస్తారు, ఇవన్నీ ఇన్డెప్త్గా నేర్చుకుంటేనే సక్సెస్ అవుతారు. అంతేగాని సో అట్లీస్ట్ దాని మీద ఒక ఊరికి వాట్ ఈస్ వాట్ అని చదువుకోవడం మూలంగా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఓకే, అండ్ ఇవి ఏరియాస్ అనేది మెయిన్ ఏరియాస్. అలాగే EBS కాన్సెప్ట్, సెర్చ్ స్ట్రింగ్స్ అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అల్గోరిథం అంటే ఏంటి, సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ MT940 ఫార్మాట్ గురించి ఎక్స్ప్లెనేషన్. అండ్ అప్లోడ్ చేసినప్పుడు మనకి సో ఎలా మనకి చూడొచ్చు, అండ్ అప్లోడింగ్ చేసేటప్పుడు బేసిక్గా సో మనకి LSMW ఉంది. LSMW అప్లోడ్ చేసేటప్పుడు ఏమేమి ఉంటాయి, సో ఏమేమి ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేస్తాం, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఈ స్టెప్లో ఏం జరుగుతుంది. అలాగే ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ ఏరియాస్ వచ్చు. అంతేగాని క్యాష్ డిస్కౌంట్స్, డౌన్ పేమెంట్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఆర్గనైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ అవన్నీ ఎవరైనా చెప్తారని బేసిక్ మాత్రమే, వాటి మూలంగా ఎటువంటి ఉపయోగం లేదు. అండ్ అది మీకు రియల్ టైం జాబ్లో ఏమన్నా ఒక టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతాయి తప్పిస్తే మెయిన్ ఏరియాస్ అయితే కాదు. అలాగే S4HANA గురించి కూడా అడుగుతాను సార్, S4HANA ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సో మేము వెళ్తున్నాము, ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. సో S4HANA మెథడాలజీ ఏ మెథడాలజీ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తారు, యాక్టివేట్ మెథడాలజీ. యాక్టివేట్ మెథడాలజీలో ఈచ్ స్టెప్లో ఏం జరుగుతుంది, అలాగే యాక్టివేట్ మెథడాలజీలో మొత్తం మనకి ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, ఆ ఫేజెస్లో మీకు స్క్రమ్ మాస్టర్ రోల్ ఏంటి, అలాగే సో ఈచ్ ఫేజ్ ఈ మనకి యాక్టివేట్ మెథడాలజీ అనేది మనకి చూసినట్లయితే మీకు ఇది మనకి ఏ బేస్ మీద అంటే కంప్లీట్గా అజైల్ బేస్ మీద ఉంది. సో అజైల్ మెథడాలజీకి యాక్టివేట్ మెథడాలజీకి ఏంటి డిఫరెన్స్ ఉంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. అండ్ ఏ ఫేజ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, S4HANA యాక్టివేట్ మెథడాలజీ టెస్టింగ్ ఫేజెస్లో ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అవుతారు, రైసిఫ్ ఎక్కడ జరుగుతుంది. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చూసినట్లయితే సో ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ దీంతో పాటు మీరు బిజినెస్ పార్ట్నర్ సంబంధించి కాన్ఫిగరేషన్ సెటప్ అండ్ బిజినెస్ పార్ట్నర్ అంటే ఏంటి, అండ్ దాంట్లో మనకి ఏమేమి కొత్తగా చేంజెస్ వచ్చినాయి, ఏ టేబుల్స్ ఇంట్రడ్యూస్ చేశారు, అలాగే ఇంకా మీరు అండ్ కాన్ఫిగరేషన్ సెటప్ ఫర్ బిజినెస్ పార్ట్నర్, అలాగే మీరు లెడ్జర్స్ కాన్సెప్ట్, లీడింగ్ లెడ్జర్, ఎక్స్టెన్షన్ లెడ్జర్, సిమ్యులేషన్ లెడ్జర్, ప్రొడక్షన్ లెడ్జర్, అలా మనకి లెడ్జర్స్ ఉన్నాయి. సో ఈ లెడ్జర్స్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది. అండ్ కరెన్సీ సెటప్, అండ్ మనకి మెటీరియల్ లెడ్జర్ కాన్సెప్ట్, అలాగే మెటీరియల్ లెడ్జర్కి సో ఈ S4HANA మనకి ఏసీ డోకాకి ఏం సంబంధం ఉంది. సో ఈ రిలవెంట్ అన్నీ కూడా డెప్త్గా నవేడేస్ ఇంట్రడ్యూస్ అడుగుతున్నారు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ న్యూ అసెట్ అకౌంటింగ్. సో న్యూ అసెట్ అకౌంటింగ్ నుంచి ఆల్మోస్ట్ మీరు చూసినట్లయితే సో దగ్గర ఒక 30+ చేంజెస్ పైన ఉన్నాయి. సో మనకి డిప్రిసియేషన్ పోస్టింగ్ లాజిక్ కానివ్వండి, సో అలాగే సో డిప్రిసియేషన్ మనకి అది అసెట్ అక్విజిషన్ లాజిక్, పోస్టింగ్ లాజిక్, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ కానివ్వండి, సో లేకపోతే డిప్రిసియేషన్ ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూ చేంజెస్ కానివ్వండి, క్యారీ ఫార్వర్డ్ చేంజెస్ కానివ్వండి, స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్ కానివ్వండి, ఇవన్నీ తీసేస్తారు. కొన్ని ఫీచర్స్ని తీసేయడం జరిగింది. అండ్ వీటి మీద మీరు మంచి అవగాహన కనుక పెట్టుకున్నట్లయితే సో డెఫినెట్గా ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ యూనివర్సల్ జర్నల్ న్యూ కాన్సెప్ట్, అలాగే ఆర్కిటెక్చరల్ చేంజెస్ ఏంటి S4HANAలో, సో అనే దాని మీద కూడా కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ ఈ ఏరియాస్లో మీరు ఇలా డెప్త్గా ప్రిపేర్ అయితే డెఫినెట్గా జాబ్ వస్తుంది. కాబట్టి సో ఈరోజు నేను ఈ వీడియో తయారు చేయడానికి రీజన్ ఏంటి అంటే చాలామందికి ప్రిపరేషన్ ఎలా చేయాలో తెలియదు. అండ్ సపోర్ట్ ప్రాజెక్ట్ పెట్టినట్లయితే 100% మీ దగ్గర 15 to 20 క్వాలిఫైడ్ ఎర్రర్స్, అంటే బేసిక్గా టాలరెన్స్ ఎర్రర్, నెంబర్ రేంజ్ ఎర్రర్స్, ఇవి ఎర్రర్సే కావు. సో అలా కాకుండా ఒక రియల్ టైంలో వచ్చే ఎర్రర్స్ లిస్ట్ కూడా మా స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఆ ఎర్రర్స్ని సో అట్లీస్ట్ మీరు ఒక 15-20 ఎర్రర్స్ మీద మంచి గ్రిప్ సంపాదించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్ఫేస్ డేటా ఫ్లో ఉన్నప్పుడు ఎటువంటి ఎర్రర్స్ వస్తాయి, అండ్ సో బ్యాటరీ రిలేటెడ్ ఎర్రర్స్, అలాగే సో మనం టెక్నికల్గా అవాపర్తో పనిచేసేటప్పుడు సో వచ్చే ఎర్రర్స్ ఏంటి, అలాగే సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో వచ్చే ఎర్రర్స్ ఏంటి,
సో FI2MM FI2SD ఇంటిగ్రేషన్లో వచ్చినప్పుడు బిల్లింగ్ డాక్యుమెంట్ హిట్ కానప్పుడు వచ్చే ఎర్రర్స్ ఏంటి, ఆ ఎర్రర్స్ మీరు ఎలా రిసాల్వ్ చేశారు, అండ్ ఆ స్ట్రాటజీస్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి, ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏంటి అనే దాని మీద మీరు ఫోకస్ చేసినట్లయితే డెఫినెట్గా సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి రియల్ టైం ట్రైనర్స్ మార్కెట్లో చాలామంది ఉన్నారు. అందులో మనం కూడా ఒక ఇన్స్టిట్యూషన్ మంది కూడా లాస్ట్ 5.5 years నుంచి సక్సెస్ఫుల్గా బ్యాచెస్ రన్ చేస్తున్నాము. అండ్ ఇంటర్వ్యూ వర్క్షాప్స్ని కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఈ నెల మనకి 5th తారీఖు నుంచి ఇంటర్వ్యూ వర్క్షాప్ కూడా ఉంది. మంచిగా మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీరు ఫస్ట్ టైం అయినా సెకండ్ టైం కోచింగ్ తీసుకున్నా మా దగ్గర జాయిన్ అవ్వచ్చు. 25 వర్క్షాప్స్, సో కేవలం 13,000 రూపీస్కి మనం ఇస్తున్నాము. అండ్ లాస్ట్ 5 బ్యాచెస్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేసాం. అండ్ స్టూడెంట్స్ కూడా సక్సెస్ అవుతూ వచ్చారు. సో మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈస్ చానీ ఎస్కే సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.